కొంతమంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం. తులసి చెట్టు ఎంత ప్రయత్నం చేసినా కూడా అది బాగా గుబురుగా రావటం గానీ, అలాగే మంచిగా రావటం గానీ ఉండదు. మరి దీనికి కారణం ఏమై ఉంటుంది? అలాగే వాస్తు ప్రకారం తులసి చెట్టు ఉండాలా? మరో ముఖ్యమైన అంశం, వాస్తుకి, తులసికి ఏదైనా సంబంధం ఉందా? అలాగే ఒకవేళ తులసి చెట్టు మనం ఉంచుకోవాలి, మంచి ఫలితాలు రావాలి అంటే ఆ తులసి చెట్టును మనం ఎక్కడ ఉంచాలి? శర్మ గారు, మీరు చాలా కరెక్ట్గా అడిగారు. అంటే మీరు ప్రాక్టికల్గా చాలామంది ఇళ్ళల్లో చూసినట్టుకున్నారు. మీరు మీ అనుభవం మీ ప్రశ్నే చెప్తుంది. అంటే తులసి కొందరు ఇళ్ళల్లో కరెక్టే, ఎంత ప్రయత్నించినా రాదు. చాలా జాగ్రత్తలు తీసుకొని పెంచుతూ ఉంటారు, కానీ ఉండదు, పోతూ ఉంటుంది. అదే కొంతమంది ఇళ్ళల్లో బండల్లో గ్యాప్స్ ఉంటాయి కదా, సిమెంట్ ఊడిపోయిన బండల్లో గ్యాప్స్లో, అందులో కూడా పెరుగుతుంది. అసలు ఏమి కేర్ తీసుకొని అలా పెరుగుతూనే ఉంటుంది తులసి. వాస్తు ప్రకారంగా తులసికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క ఉండాలి. ఆ రోజుల్లో అయితే అన్ని భవనాలు కదా, 4 పక్కల 4 ద్వారాలు, మధ్యలో ఆకాశానికి ఓపెన్గా అంగనం, వెనకాల పెరట్లో తులసి కోట పెట్టేవాళ్ళు గుమ్మానికి ఎదురుగా. అంటే ఇంటికి లోపలికి గాలి, వీచే గాలి మొత్తం ఆ తులసి మొక్కపై నుంచి గాలి ఇంట్లోకి రావాలి, అంత పవిత్రమైంది. అంటే హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు సైంటిఫిక్గా చెప్పాలంటే తులసి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి, అది మన పూర్వీకులకు ముందే తెలుసు. కాబట్టి ప్రతి ఇంట్లో తులసి ఉండాలి అన్నారు. ప్రాణం పోయేవాడికి కూడా ఆ కొన ఊపిరి ఉన్నప్పుడు కూడా ఆ తులసి దళంతో నీళ్ళు పోస్తారు. అంటే పుణ్యం అని కాదు, యాక్చువల్లీ తులసిలో ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే, ఇక్కడ ఫ్లమ్ అడ్డుపడి కొంతమంది ప్రాణం పోతుంది, కార్డియాక్ అరెస్ట్. తులసి పోయగానే ఇమ్మీడియట్గా కట్ అయిపోద్ది, అది ఊపిరి ఆడకుండా కొంచెం చచ్చిపోతారు కొంతమంది. అది కూడా కట్ అయిపోయి బ్రతికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లాస్ట్ మూమెంట్లో ఆ తులసి నీళ్ళు పోస్తారు, బతుకుతాడేమో అని, పుణ్యలోకాలకు పోతాడని కాదు. అది ఇలా రాను అలా చేసుకున్నారు, అంతేగాని తులసిలో అదొక గుణం. తులసి ఉండకపోవడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా అంటే ఇప్పుడు ఈ మోడర్న్ జనరేషన్ కొంచెం అర్థమవడం కష్టమే. చాలా నీట్గా ఉండాలి, అన్టైడ్గా ఉంటే చచ్చిపోతుంది. అంటే ఇంట్లో శుభ్రత ఉండాలి. లేడీస్ డేట్స్లో దాని దరిదాపులో కూడా వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు ఎంతమంది నమ్ముతారు డేట్స్లో ఉంటే ఏమవుతుంది అని అడిగేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ ఇది ఒక ఏన్షియంట్ సైన్స్, దాని ఎఫెక్ట్ ఎంతో ఉంటుంది. అలా దరిదాపుల్లోకి వెళ్తే కూడా ఆ గాలి వల్ల కూడా ఆ తులసి ఉండదు. అందుకే అంత నీట్గా ఉండాలి. నీట్గా ఉన్న ఇళ్ళల్లో తులసి ఉందనుకోండి ఇంట్లో, నేను వాస్తు చూడడానికి ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ తులసి ఎక్కడ ఉందో చూస్తాను. తులసి ఉందనుకోండి ఆ ఇంట్లో వైబ్రేషన్ కరెక్ట్గా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. తులసి లేకపోతే అడుగుతాను, ఏమంటే తులసి కనపడటం లేదంటే, గురుగారు అసలు తులసి ఉండట్లేదండి ఎంత ప్రయత్నం చేసినా అంటే, అప్పుడే అర్థమైపోతుంది ఈ ఇంట్లో అన్టైడీగా ఉంది, వైబ్రేషన్ బాగలేదు. దాన్ని బట్టి మనం అక్కడ వైబ్రేషన్ ఎలా సెట్ చేయాలనేది మనం అప్పుడు ఎంబడే అర్థమైపోద్ది అక్కడ. సో తులసి ఉన్న ఇల్లు వైబ్రేషన్ బాగున్నట్టుగా అర్థం, ఆరోగ్యం కూడా బాగుంటుంది. తులసి ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అంటే, వాస్తుపరంగా కొన్ని చోట్ల ఉంటాయి. ఉత్తరం ఫేసింగ్ హౌస్కి, అంటే మనకు ఉత్తరంలో రోడ్డు నుండి మనం ఉత్తరం ఫేసింగ్ ఇల్లు అంటాం. ఉత్తర వాయువ్యంలో పెట్టుకోవాలి. అంటే పెద్ద కోటలో పెట్టుకోకూడదు, చిన్న తొట్టిలో ఉత్తరం ఖాళీ స్థలంలో ఉత్తర వాయువ్యంలో తులసి మొక్క పెట్టుకోవాలి. తూర్పు ఫేసింగ్ ఇళ్ళల్లో, అంటే ఆ ఇంటికి తూర్పులో రోడ్డు ఇంటిని మనం తూర్పు ఫేసింగ్ ఇల్లు అంటాం. తూర్పు ఫేసింగ్ ఇంటికి ఆగ్నేయంలో, ఆగ్నేయం ఎలా ఉంటుంది, తూర్పు వైపు తూర్పు ఆగ్నేయంగా, దక్షిణం వైపు దక్షిణ ఆగ్నేయంగా ఉంటుంది. తూర్పు ఆగ్నేయంలో, మరీ మూలకు తీసుకెళ్ళి ఆగ్నేయ మూలలో పెట్టకుండా తూర్పు ఆగ్నేయంలో చిన్న పూలు తొట్టిలో పెట్టుకుంటే అక్కడి నుంచి వచ్చే గాలి వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి, ఇంట్లో ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా దక్షిణ ఫేసింగ్ ఇంటికి, అంటే ఆ ఇంటికి దక్షిణంలో రోడ్డు ఉంటే ఆ ఇంటికి మనం దక్షిణ గృహం అంటాం. దక్షిణ ఫేసింగ్ ఇంటికి ఎక్కడ పెట్టుకుంటాం, దక్షిణ ఫేసింగ్ ఇంటికి గేట్ ద్వారం ఎక్కడ వస్తుంది, దక్షిణ ఆగ్నేయంలో ఉచ్చ స్థానంలో ఉంటుంది. దక్షిణ ఆగ్నేయం మరీ మూలకు కాకుండా దక్షిణ ఆగ్నేయం ఎండింగ్ కొంచెం దక్షిణం స్టార్ట్ అయ్యే దగ్గర పెట్టుకుంటే తులసి బాగుంటుంది. ఇక్కడ తులసి కోటలు పెట్టుకోవచ్చు. అంటే దక్షిణంలో ఖాళీ స్థలం ఉందనుకోండి, అంటే దక్షిణంలో ఖాళీ స్థలం అనగానే కొంతమంది దక్షిణంలో చాలా ఖాళీ స్థలం వదిలిపెడతారు, అలాగే వదిలిపెట్టకూడదు. ఫండమెంటల్ వాస్తు ఏంటంటే, దక్షిణం కంటే ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి. దక్షిణంలో పెట్టుకున్నప్పుడు ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువ ఉంటే అక్కడ దక్షిణంలో తులసి కోట పెట్టుకోవచ్చు. అంటే బరువైంది.
ఉత్తరంలో తూర్పులో మాత్రం బరువైన కోటలు పెట్టుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో, చిన్న తొట్టిలో పెట్టుకోవాలి. అదే దక్షిణంలో అయితే తులసి కోట పెట్టుకొని కొంచెం స్థలం ఉందనుకోండి, చుట్టూ ప్రదక్షిణ తిరిగేలాగా వీలు ఉంటే అక్కడ ప్రదక్షిణ చేయడం మరీ ముఖ్యం, చాలా బాగుంటుంది. అదే పశ్చిమ ద్వారం అంటే పశ్చిమంలో రోడ్డు నింటే మనం పశ్చిమ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అంటాం. దానికి పశ్చిమ వాయువ్యంకి దగ్గరగా పశ్చిమంలో అక్కడ కూడా మనం పెద్ద తులసి కోటలు పెట్టుకొని అక్కడ కూడా పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ కొంతమంది ఇప్పుడు అంత ఫ్లాట్స్ కల్చర్ కాబట్టి ఫ్లాట్స్లో అంత ఖాళీ స్థలం ఎక్కడ ఉంటుంది? ఇంటి ముందు ఏదో కారిడార్ ఉంటుంది, ఏదో ఒక వాష్ ఏరియా ఉంటుంది, ఏదో బట్టలు ఆరేసుకోవడానికి ఒక బాల్కనీ అంటూ ఉంటుంది. అక్కడ ఎక్కడో పెట్టుకోవచ్చు ఎక్కడైనా. ప్రతి ఇంట్లో కూడా ఏంటంటే ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది, ఆ కిచెన్ కానుకొని దక్షిణంలో ఒక వాష్ ఏరియా అంటూ ఉంటుంది. అక్కడ పెద్ద విండో ఉంటుంది. అక్కడ కొంచెం అంటూ అంటకుంటా పెట్టుకుంటే అక్కడ తులసి మొక్క ఉంటుంది. అంటే దక్షిణ ఆగ్నేయంలో వచ్చినట్టుగా ఉంటుంది బాల్కనీలో. లేదు పశ్చిమంలో ఉంటే మాత్రం పశ్చిమ వాయువ్యంలో పెట్టుకుంటే బాగుంటుంది అక్కడ ఫ్లాట్స్లో. చాలామంది కొంతమంది ఏం చేస్తుంటారంటే తులసి పవిత్రమైన మొక్క కాబట్టి తీసుకొచ్చి ఈశాన్య మూలలో పెడుతుంటారు. ఈశాన్య మూలలో బాల్కనీలో కానీ కారిడోర్లో కానీ ఇంటి ఆవరణలో ఉత్తరం ఖాళీ స్థలం తూర్పు ఖాళీ స్థలానికి మూలలో ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో చిన్న మొక్క కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈశాన్యం ఎలాంటిది, దాని క్యారెక్టరు చిన్న బరువు కూడా మోయదు. ఏమైనా అక్కడ వేసామనుకోండి ఇరిటేట్ అయ్యి చాలా స్లోగా చెడు ఫలితాలు ఉంటాయి. అలాంటి తీసుకెళ్ళి ఒక పెద్ద మొక్క పెట్టామనుకోండి, కొంతమంది తొట్లు పెడుతుంటారు, ఫ్లాట్స్లో కనబడుతుంది ఎక్కువ. ఇలా తూర్పులో డోర్ ఉందనుకోండి, ఆ డోర్కి ఎదురుగా ఈశాన్య మూలలో తులసి మొక్క పెట్టేస్తారు. పైగా కంప్లైంట్ అంటే ఎలాగానే చూపిస్తారు, గురుగారు చక్కగా మేము తులసిని పెట్టాము ఈశాన్యంలో, అయినా ఇంట్లో ఎప్పుడు ఏ పని జరగట్లేదని ప్రతిదానికి గొడవలే అని. అక్కడ కారణం ఆ తులసి. ఫస్ట్ ఎయిడ్గా మనం ఏం చేయాలంటే అక్కడ ఉన్న ఈశాన్య మూలలో ఉన్న తులసిని తీసుకెళ్ళి అక్కడ తూర్పు ఆగ్నేయంలో పెట్టాలి. పెడితే అప్పటి నుంచి కొంచెం మంచి రిజల్ట్స్ ఉంటాయి. చాలామంది ఇళ్ళలో చూసా ఊరికే తులసి మొక్క వల్ల ఎంతోమంది బాధపడ్డ వాళ్ళని కూడా చూసా. అది ఏంటంటే ఊరికే ఇదే దోషమా మా ఇంట్లో, అసలు అన్నీ బాగున్నాయా, ఇల్లంతా బాగా చక్కగా కంచెలు చేసి కట్టుకున్నారు, కానీ తులసి మాత్రం అక్కడ పెట్టి ఇవన్నీ ఇబ్బందులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో మాత్రం తులసి మొక్క పెట్టుకోకూడదు.